హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గులాబీ చెట్టుకి చాలా పువ్వులు వచ్చాయండి. నేను మొన్ననే ఒక వీడియో కూడా సెండ్ చేశాను, ఒక చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయనేసి. మరి ఇది అదే చెట్టే అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మొగ్గలు కొద్ది వరకు బాగా విడిగాయండి. సో అందుకని వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఈ పువ్వు చాలా వరకు మొగ్గలాగానే ఉందండి. ఇది పూర్తిగా విడగలేదన్నమాట. ఇప్పుడు చూడండి, కలర్ డార్క్ మెరూన్ కలర్లో ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ పూర్తిగా విడిగిన తర్వాత రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే. ఫ్లవర్స్ యొక్క సైజు కూడా చాలా పెద్దగా వస్తాయి. కొన్ని చెట్లకి, గులాబీ చెట్లకి ఫ్లవర్స్ చాలా చిన్నగా ఉంటాయి, అంటే బటర్ రోజ్ ఉంటాయి కదా, అలా ఉంటాయన్నమాట. కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఇవే చెట్లకే ఆల్రెడీ ఇంతకుముందు పూసిన పువ్వులు చాలా కూడా చూపించాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ చెట్టుకి ఇంతకుముందు నేను ఒక ప్రాబ్లం చెప్పాను కదా, బ్లాక్ కలర్ పురుగులు ఉన్నాయి, జిడ్డు జిడ్డుగా బంకగా ఉంటుంది అని చెప్పాను కదా. సేమ్ అదే ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ అయిందండి. ఇక్కడ అయితే చూడండి, బ్లాక్ కలర్ పురుగులు బంకగా మొత్తం మొగ్గ నిండా కూడా ఉండిపోయాయి అన్నమాట. ఇలా ఉంటే ఆ మొగ్గ ఎలా విడుగుతుందండి? అయినా కూడా మొగ్గలు అయితే బాగా లావుగానే ఉన్నాయండి. సైజ్ ఏమీ చిన్నగా అలా ఏం లేవు. చెట్టు కూడా హెల్దీగానే ఉంది. ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు, చెట్టుకు కూడా చాలా బాగుంది. కాకపోతే ఇవి ఎందుకున్నాయి, దీనివల్ల ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు నేను ఒక లిక్విడ్ యూస్ చేశాను కదా ఇవి పోగొట్టడానికి. సో మళ్ళీ నేను అదైతే ట్రై చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఒక 2-3 డేస్కి అంతా మొత్తం నార్మల్గా క్యూర్ అయిపోయిందండి. ఇది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఒకసారి ఆ లిక్విడ్ స్ప్రే చేస్తే మొత్తం మళ్ళీ క్యూర్ అయిపోతుంది. చెట్టుకి ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వీటి మొగ్గల్లో ఎలాంటి తేడా లేదండి. చెట్లు మాత్రం ఫుల్ హెల్తీగా ఉన్నాయి. అలాగే పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి. ఈ ఒక్క చెట్టే అని కాదండి, మిగిలిన చెట్లన్నింటికి కూడా మొగ్గలు చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఆ చెట్లన్నిటికీ అంటే కూడా ఈ చెట్టుకి ఎక్కువగా మొగ్గలు వచ్చాయన్నమాట. నేను మొన్న కూడా ఒక వీడియో సెండ్ చేశాను, ఒక చెట్టుకే ఎన్ని మొగ్గలు వచ్చాయనేసి. ఓకే అండి, మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.